శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపర శివావతారులు మన పరమాచార్య స్వామివారు. ఇప్పుడు మీరు వింటున్న సంఘటన పరమేశ్వరుడు భక్తికి లొంగుతాడని సుస్పష్టంగా నిరూపించే గొప్ప సంఘటన. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే భగవద్భక్తులైనటువంటి మీ వాళ్ళకి షేర్ చేసి వారు పొందే ఆనందానుభూతికి కారణమవ్వండి. ఇక విషయానికి వస్తే, పరమాచార్య స్వామివారు తరచుగా శుద్ధ ఉపవాసం చేసేవారు. అది ఒక్కొక్కసారి కొన్ని రోజుల తరబడి చేసేవారు. వారు భిక్ష చేసిన రోజులలో కూడా చంద్రమౌళీశ్వరునికి లేదా కామాక్షికి నైవేద్యం చేసిన కొద్ది పేలాలు మాత్రమే స్వీకరించేవారు. కూరలతో పాటు వండిన అన్నాన్ని తినడం చాలా అరుదు. అన్నాన్ని పూర్తిగా మానడానికి పచ్చి అరటిపళ్ళతో చేసిన పిండి పదార్థాన్ని తినడం ప్రయత్నించారు. కానీ భక్తులైన డాక్టర్ల మాటని మన్నించి మానుకున్నారు. మహాస్వామి వారు 1936లో వారణాసి నుండి తిరిగొస్తూ బెర్హంపూర్లో చాతుర్మాస్యం చేస్తున్నారు. అప్పుడు స్వామివారు చాలా రోజుల పాటు శుద్ధ ఉపవాసం చేశారు. అది కూడా వారు మఠం సిబ్బందికి తెలియకుండా చాలా రహస్యంగా చేసేవారు. ఎలాగో ట్రెజరర్ రామచంద్ర అయ్యర్ గారికి ఆ విషయం తెలిసింది. ఆయన మహాస్వామి వారి వద్దకు వెళ్ళి ఉపవాసం విరమించాల్సిందిగా ప్రార్థించారు. వెంటనే పరమాచార్య స్వామివారు భిక్ష సేవకుణ్ణి పిలిచి రేపటి నుండి తమ ఆహారంలో చేర్చవలసిన వాటి గురించి సెలవిచ్చారు. ట్రెజరర్ చాలా ఆనందపడ్డారు. అతను తన కార్యాలయంలోకి వెళ్ళగానే అతనికి అనుమానం వచ్చింది. స్వామివారు ఉపవాసం విషయంలో అన్నదాన శివన్ లాంటి వాళ్ళే బ్రతిమాలినా కూడా వినని మహాస్వామివారు నిజంగా తన ప్రార్థన అందించారా అని అతనికి అనుమానం వచ్చింది. భిక్ష సేవకుణ్ణి పిలిచి విచారించగా తన అనుమానం నిజమని తెలిసింది. మీరు అక్కడి నుండి వెళ్ళగానే స్వామివారు నాతో అదంతా మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్పినది, కావున పట్టించుకోవద్దని నాతో తెలిపారు అని చెప్పాడు. అది విని ట్రెజరర్ మళ్ళీ మహాస్వామివారి వద్దకు వెళ్ళాడు మాట్లాడడానికి. అలా ప్రయత్నించిన ప్రతిసారి స్వామివారు వారి దగ్గరున్న వారితో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. చివరకు ఒకరోజు రాత్రి 10 గంటలప్పుడు స్వామిని పట్టుకోగలిగాడు. శుక్రవార పూజ అనంతరం చాలా అలసిపోయి కనిపించారు మహాస్వామి. రేపు మహాస్వామి వారు కడుపు నిండుగా భిక్ష స్వీకరించాలి అని చెప్పారు. స్వామివారు ఓహో అలాగా అన్నట్టు చూశారు. ఆ చూపులను అర్థం చేసుకున్న ట్రెజరర్ అలా కాని పక్షంలో నేను మఠం వదిలి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ బెదిరింపు ఏమీ పనిచేయలేదు. మహాస్వామివారు నవ్వి, నువ్విక్కడ లేకపోతే మఠం ముందుకు వెళ్ళదనుకుంటున్నావా అని అడిగారు. మహాస్వామివారి మాటలు విన్న ట్రెజరర్ కళ్ళనీరు కారుస్తూ తీవ్రమైన స్వరంతో, అలాగైతే నేను ఈ ప్రపంచాన్నే వదిలిపెడతాను అని అన్నాడు. ఇలా అన్న తర్వాత కూడా మహాస్వామివారు మరలా అదే ప్రశ్న వెయ్యరు అనే నమ్మకంతో, సరే నేను భిక్ష చేస్తాను, రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే చేస్తాను, నా కడుపు నిండేటట్టు పెడతానన్నావుగా, పెట్టగలవా అని అడిగారు. ఈ మాటల కోసమే నేను ఎదురుచూస్తున్నది అని కళ్ళనీరు కారుతుండగా స్వామికి సాష్టాంగం చేశాడు ట్రెజరర్. రాత్రి కాబట్టి మహాస్వామివారు పళ్ళు పాలు తప్ప ఏమీ తీసుకోరు. అందుకని మహాస్వామి వారికి ఎంత ఇవ్వాలో తనకు తెలియదు కాబట్టి భిక్షా సేవకుణ్ణి పిలవబోయాడు ట్రెజరర్. అతన్ని ఎందుకు పిలుస్తున్నావు? నేను భిక్ష అడిగింది నిన్ను, నువ్వు ఇస్తానని ఒప్పుకున్నావు కూడా అని అన్నారు పరమాచార్య స్వామివారు. నాకు ఎంత ఇవ్వాలో తెలియదు కాబట్టి అతన్ని అడుగుదామనుకున్నాను అని సమాధానమిచ్చాడు ట్రెజరర్. అయితే ఏంటి, ఏముందో అది తీసుకొనిరా అని చెప్పారు మహాస్వామి. అక్కడ ఉన్న మొత్తం బుట్టలు, వెదురు పల్లాలలో ఉన్న పళ్ళను తీసుకొచ్చాడు ట్రెజరర్. వారికి ఏం కావాలో స్వామివారే తీసుకుంటారు అని అనుకున్నాడు. స్వామివారి నుండి అనూహ్యమైన ఆజ్ఞ వచ్చింది. శుక్రవార పూజలో నివేదించిన రవ్వకేసరి, గుగ్గిళ్ళెక్కడ, అవి కూడా తీసుకొనిరా అని ఆజ్ఞాపించారు మహాస్వామి. ట్రెజరర్ పరిగెత్తుకొని వెళ్ళి పెద్ద పెద్ద పాత్రలో ఉన్న ఆ వంటకాలను కూడా తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. మహాస్వామివారు త్వరగా వాటినన్నింటినీ ఖాళీ చేసి ఇంకా కావాలని అడిగారు. ట్రెజరర్ పళ్ళబుట్టలను మహాస్వామివారి ముందుకు జరిపాడు.
అవి కూడా ఖాళీ అయ్యాయి. ఇంకా ఏమి ఉన్నాయి అని అడిగారు మహాస్వామి. ట్రెజరర్ ఆశ్చర్యపోయారు. నాకు కడుపు నిండుగా పెడతానని చెప్పి నాలో ఉన్న ఆకలిని మేలుకొలిపావు. ఇప్పుడు నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని మహాస్వామి వారు చెప్పారు. ట్రెజరర్ ఆ మాటలను విని తట్టుకోలేక ఒక పెద్ద కూజాలో పాలను తీసుకుని వచ్చాడు. మహాస్వామి వారు ఆ మొత్తం పాలను కూడా తాగారు. వెంటనే ట్రెజరర్ గట్టిగా లెంపలేసుకుంటూ స్వామివారి పాదాలపై పడి, పెరియవా, నన్ను మన్నించాలి, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని వేడుకున్నాడు. ఆ మాట విని మహాస్వామి వారు చిన్న పిల్లాడిలా నవ్వుతూ, అయితే ఇక నా మార్గానికి అడ్డురావన్నమాట అని చెయ్యెత్తి ట్రెజరర్ను ఆశీర్వదించి పంపించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.